హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మనకు తెలంగాణలో చాలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ జంగ్ సైరన్ గురించి రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంకా పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కావచ్చు, అండ్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుండి కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వీటన్నిటి గురించి మనం 1 by 1 క్లియర్గా చూద్దాం. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో మీకు జాబ్ అప్డేట్స్, వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. కంపల్సరీ దాంట్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ అనేది unacademy ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 to 3:30 మధ్యలో దీనికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించకుండా వీటిని అయితే వినవచ్చు. జస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ తోటి లాగిన్ కండి. యాప్లోకి వెళ్తారు. అక్కడ APPSC TSPSC కేటగిరీని ఎంచుకొని తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. నేను లైవ్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇప్పటి వరకు 40+ క్లాస్ అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర మలి దశకు సంబంధించినటువంటి క్లాస్ అయితే జరుగుతున్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే జాయిన్ కండి. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి పలు రకాల పెయిడ్ కోర్సెస్ కూడా దీనిలో అయితే ఉన్నాయి. చాలా మంచి ప్రైస్ తోటి మీరు ఈ క్లాస్ అయితే వినవచ్చు. మన కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ కూడా వస్తుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే వీటిని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగ జంగ్ సైరన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్తో కలిసి 65 రోజుల పోరు, తొలుత హైదరాబాద్లో పాదయాత్ర, నెలకు 10,000 మంది ఉద్యోగ విరమణ, అయినా నియామకాలు చేయని సర్కార్, 4,360 స్కూళ్లను మూసివేసినటువంటి కేసీఆర్, 4,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్, మీడియాతో TPCC చీఫ్ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిన్న మనకు మీడియా తోటి రేవంత్ రెడ్డి గారు అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ అన్ని న్యూస్ పేపర్లో వివిధ టైటిల్స్ తోటి అయితే వచ్చింది. ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో మరొక టైటిల్తో చూడవచ్చు. KTRలను బర్తరఫ్ చేస్తేనే యువతకు ఉద్యోగాలు అంటూ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మరొక న్యూస్ పేపర్లో జ్యోతిలో కనుక చూసుకుంటే, సో తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టాలని చెప్పేసి, అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగ సైరన్తో సర్కార్పై యుద్ధం అంటూ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. దాదాపు అన్ని న్యూస్ పేపర్లో నిన్న జరిగినటువంటి ఈ మీడియాతో జరిగిన మీటింగ్ సంబంధించినటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది. సో TPCC చీఫ్ రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక్కో నిరుద్యోగి ₹1,00,000 బాకీ, మాతో విద్యార్థులు నిరుద్యోగులు కలిసి రావాలంటే ఇక్కడ మనకైతే ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. అక్టోబర్ 2 నుంచి విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ అని చెప్పి చూడవచ్చు. సో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు KTRలు వారి యొక్క ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేసినప్పుడే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనకు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకోసం విద్యార్థులు నిరుద్యోగులు పక్షాన తాము ముందుండి పోరాడతామని, ప్రభుత్వం పేల్చే తూటా కావచ్చు, విసిరే లాఠీలను ఎదుర్కొని నిలబడతామని చెప్పారు. తమ ఉద్యమానికి విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సో బుధవారం గాంధీ భవన్లో విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ మనకి ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ప్రతి నిరుద్యోగి దీనికి సపోర్ట్ ఇవ్వాలి. సో సపోర్ట్ ఇచ్చి దీన్ని 100% విజయవంతం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. సో దీనివల్ల యూజ్ ఉంటుందా లేదా అనేటువంటిది కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. సో దీనివల్ల మనకు ఉద్యోగాలు రావడానికి ప్రభుత్వం పైన కొంత మనం నిరసన వ్యక్తం చేసినట్లయితే అవుతుంది. 100% దీనికి సపోర్ట్ చేయండి. దీనికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అదే న్యూస్ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో మనకు ఈ నెక్స్ట్ మంత్ 2 నుంచి నిరుద్యోగ జంగ్ సైరన్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు దానిలో అయితే పార్టిసిపేట్ చేసే విధంగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కనుక తెలంగాణలో చూస్తే మనకు చాలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇవన్నీ మెడికల్ సెక్టార్ నుంచి అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్, మలక్పేటకు సంబంధించినటువంటి ఏరియా హాస్పిటల్లో గోల్కొండలో అంటే అది గోల్కొండ దగ్గర ఉంది. దానిలో పనిచేయటకు సో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలో వీటిని అయితే ఎంపిక చేస్తున్నారు. సో ఇక్కడ ఉద్యోగాలు కనుక చూసుకుంటే జనరల్ ఫిజిషియన్కి సంబంధించి ఉద్యోగాలు చూడవచ్చు. అదేవిధంగా GDMOకి సంబంధించి 40 వేకెన్సీస్, స్టాఫ్ నర్స్కి సంబంధించి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో hyderabad.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే, ఆ డిస్ట్రిక్ట్ వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించిన అర్హతలు కావచ్చు, వివిధ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీటికి మీరు చూసి అప్లై చేసుకోండి. ఇంకొక జిల్లాలో కనుక చూసుకుంటే మనకు పెద్దపల్లి జిల్లాలో కూడా
సేమ్ మనకు మెడికల్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి హాస్పిటల్లో పలు రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇక్కడ చూడవచ్చు దీనిలో కూడా మనకు మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్స్ కావచ్చు, ఎంఎల్టీ చేసినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంకా బీఎస్సీ నర్సింగ్ తోటి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా ఇక్కడ 2 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది, STS అని చెప్పేసి. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం మీరు ఇక్కడ peddapelli.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే ఈ PDF మీకు లభిస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి అర్హతలు కనుక మీరు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ మరొక అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్టయితే మనకు ఇది అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్. ఇది ఇంటర్నల్, ఏదైతే దానిలో వర్క్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ సూపర్వైజర్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి కోఆర్డినేటర్, ఇన్స్పెక్టర్లు కావచ్చు, వీరందరికీ తెలంగాణ రాష్ట్రంలో జోన్ 5 అండ్ జోన్ 6, జూన్ 7లో ఉన్నటువంటి జోగులాంబ, చార్మినగర్, యాదాద్రిలో ఉన్నటువంటి వాటిలో ఈ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు WDCWD tg.nic.in అనేటువంటి వెబ్సైట్ ఉంటుంది. దానిలోకి వెళ్తే దీని పూర్తి వివరాలు లభిస్తాయి. ఇది ఓన్లీ ఫర్ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్ అప్లై చేసుకునే విధంగా అయితే ఉన్నాయి. అండ్ మరొక అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు రంగారెడ్డి జిల్లాలో 93 మెడికల్ ఆఫీసర్స్ అని చూడవచ్చు. సో ఇంతకుముందు మనం ఏదైతే పెద్దపల్లి, మలక్పేటలో అయితే చూసామో సేమ్ వాటికి సంబంధించిన ఉద్యోగాలే మనకి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కూడా ఉండడం జరిగింది. సో టోటల్గా మనకు ఒక 3 డిస్ట్రిక్ట్స్ నుంచి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అయితే రిలీజ్ కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక మీకుంటే ప్రతిదీ ఆ యొక్క డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ PDF అయితే మీకు లభిస్తుంది. వీటికి అన్నిటికీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో ఉంటుంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి 191 పోస్టులకు తోటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి 2022 ఏప్రిల్ సంవత్సరానికి గాను 58వ షార్ట్ సర్వీసింగ్ కమిషన్. సో ఇక్కడ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ వీటిలో చూసినట్లయితే మొత్తం 191 పోస్టులు అయితే ఉన్నాయండి. సో మొత్తం ఇక్కడ టెక్మ్యాన్ ఏదైతే SSC టెక్మ్యాన్కి సంబంధించి 175 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా SSC టెక్ ఉమెన్కి సంబంధించి 14 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ అవివాహితులైనటువంటి పురుషులు, మహిళలు మాత్రమే వీటికైతే అప్లై చేసుకునే విధంగా పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా వీటికి ఇంజనీరింగ్ డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేసిన అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవచ్చును. సో ఇక్కడ వీటికి సంబంధించి మీకు ఇంటర్వ్యూ, అదేవిధంగా షార్ట్ లిస్టింగ్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 27th ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ కనుక మీరు వెళ్తే సో పూర్తి వివరాలు అయితే మీకు లభిస్తాయి. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. వీలైతే ఈ PDF కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఆ గ్రూప్లో అయితే జాయిన్ కండి. అండ్ నెక్స్ట్ పోలీస్ శాఖకు సంబంధించి ఒక అప్డేట్ కనుక చూసుకుంటే ఇక పోలీస్ శాఖలో 7 రేంజ్లు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కేడర్ పోస్టుల సవరణకు పోలీస్ శాఖ సన్నాహాలు. కొత్తగా 2 మల్టీ జోన్లు కేడర్ పోస్టుల భర్తీ ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి పోలీస్ శాఖ అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర పోలీస్ శాఖలో కేడర్ పోస్టుల మార్పులు జరగనున్నాయి. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినటువంటి నూతన పోలీస్ జోన్ల ప్రకారం DIG పోస్టులు పెరుగున్నాయి. అయితే DIGకి సంబంధించినటువంటి పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. నూతన జోన్ల వ్యవస్థలో 2 పోలీసు మల్టీ జోన్లు, 7 జోన్లు అయితే ఏర్పడ్డాయి. ఈ మేరకు మల్టీ రేంజ్ ఐజీలు రేంజ్కు DIG హోదాకు అధికారులకు బాధ్యతగా ఉంటారు. అయితే 1972 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి 2 రేంజ్లే ఉండేవి. 73 తర్వాత కనుక చూస్తే అప్పటి ప్రభుత్వ మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణ కోసం, శాంతి భద్రత పర్యవేక్షణ కోసం, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల్లో మరింత సులభతరం చేసేందుకు మరో 2 రేంజ్లను అయితే ఏర్పాటు చేసింది. దీంతో వరంగల్, కరీంనగర్తో పాటు హైదరాబాద్, నిజామాబాద్ కూడా ఏర్పడ్డాయి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసి నూతన జోన్ల వ్యవస్థను రూపొందించి కేంద్రానికి ప్రతిపాదన పంపింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్రతో మల్టీ జోన్లు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా పోలీస్ శాఖలో 2 మల్టీ రేంజ్లు, 7 రేంజ్లు అందుబాటులోకి రానున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అయితే పోస్టుల సంఖ్యను పెంచండి అని చెప్పేసి ఇక్కడ DIGతో పాటు ఇంకా IG క్యాడర్ పోస్టుల సంఖ్యను పెంచాలని ప్రతిపాదించినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు కొత్త అంగన్వాడీ కేంద్రాల్లో 870 అని చెప్పేసి చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే జనాభా పెరుగుకు అనుగుణంగా సో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కొత్త కేంద్రాలు ఎక్కువగా హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినటువంటి రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ. సో మనకు రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా 870 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఈ దిశగా అయితే చర్యలు చెప్పినట్టు జరగవచ్చు. దీనికి సంబంధించి వినతి పత్రాలను ప్రభుత్వానికి పంపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక నోటిఫికేషన్స్, వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు ONGC ఏదైతే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఇక్కడ కొన్ని పోస్టుల భర్తీకి
సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీరింగ్ జియో సైన్స్ నుంచి ఉన్నాయి పోస్టులు. సో అర్హత వచ్చేసి బీటెక్ ఎంఎస్సిలో సంబంధిత బ్రాంచ్ సబ్జెక్ట్లో గేట్ 2020లో వ్యాలిడ్ స్కోర్ అనేది ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇక్కడ చూడవచ్చు. ఇంకా నేవీలో ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ చూడవచ్చు. సో ఇక్కడ 10+2 క్యాండిడేట్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన అయితే విడుదలైనట్టు చూడవచ్చు. సో దీనికి సంబంధించి 35 ఖాళీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ బ్రాంచ్లో 5, ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ బ్రాంచ్లో 30, కనీసం 70% మార్కులతో మీరు ఎంపీసీతో పాటు ఇంగ్లీష్లో కనీసం 50% మార్కులు అనేది ఉండాలి. అది ఇంటర్మీడియట్కి సంబంధించి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నెక్స్ట్ మంత్ 10th వరకు అప్లై చేసుకోండి. ఇక్కడ www. ఇక్కడ జాయిన్ ఇండియన్ నేవీ .gov.లోకి అయితే వెళ్తే మీకు PDF లభిస్తుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఇంటర్ ఎగ్జామ్స్లో 70% పాఠాలే అంటే ఇక్కడ చూడవచ్చు. సిలబస్ తగ్గించే యోచనలో బోర్డు, కేంద్ర సూచన పరిగణలోకి రాష్ట్ర సర్కార్ అనుమతితో అమలు అని చెప్పి చూడవచ్చు. సో నిన్న కూడా ఈ అప్డేట్ చూసాం. ఇంటర్లో సిలబస్ తగ్గించి 2021-22 సంవత్సరానికి ఎగ్జామ్స్ పెట్టేటువంటి అవకాశం ఉన్నట్లు, సిలబస్ తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఫ్రెండ్స్ ఈ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ PDF అయితే రెడీ అయింది. రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ 20 రూపీస్ అయితే ఉంటుంది. అంతకుముందు మొత్తం మన దగ్గర జనవరి నుంచి సో అప్ టు డేట్ ఈ మంత్ వరకు అయితే ఉన్నాయి. వాటిని కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రేపు రిలీజ్ చేస్తాం, తీసుకోగలరు. మొత్తం అయితే 90 రూపీస్ ఉంటుంది. ఇండివిజువల్గా మీరు మంత్ వైజ్ అయితే తీసుకోవాలనుకుంటే 20 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రేపు అయితే తీసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మధ్యాహ్నం 2:30కి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే పార్టిసిపేట్ కండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.